హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి నేనైతే ఈరోజు కూర చూడండి ఏం చేస్తున్నాను. వెండి చేపలు అన్నమాట. చూడండి వెండి చేపలు. మరి వీటిలోకి వచ్చి చూడండి ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి నేనైతే మిక్సీకి కొట్టుకున్నాను. కొంచెము కారము, పచ్చికారం అన్నమాట. దీంట్లోకి ఎండు చేపల కారం అయితే మరి పచ్చిమిర్చి వేయాలి. అందుకని తెల్లగడ్డ పచ్చిమిర్చి వేసి కొంచెం మిక్సీకి కొట్టి పెట్టుకున్నాను కొద్దిగా. మళ్ళీ దాంట్లోకి వచ్చి కరివేపాకు, ఉల్లిపాయ, చూడండి ఫ్రెండ్స్, టమోటా మరి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. చూడండి ఇప్పుడైతే ఎండు చేపలు అయితే మరి నూనెలో వేస్తున్నాను. ఫస్ట్లో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఎండు చేపలే మరి నూనెలో వేస్తున్నాను. ఎందుకంటే ఈ మామూలుగానే నూనె లేకుండా వేంపాలన్నమాట. మరి వాసన వస్తుంది ఇంట్లోకి, కోయటోళ్ళు వాసన అంటారు కదా. అందుకనేసి మరి నేనైతే అలా వేయించకన్నా కొద్దిగా నూనె వేసి నూనెలో అయితే వేస్తున్నాను అన్నమాట. పచ్చివాసన రాకుండా ఉంటాయి ఫస్ట్లో నూనెలో వేయించుకుంటే. నూనె కాకపోయినా కానీ ఒట్టి వేయించుకోవాలి, మరి వాసన వస్తుంది అనేసి నేనైతే కొద్దిగా నూనె వేసి నూనెలో వేయించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నూనెలో వేంపాలన్నమాట. ఇలా వేంపుకుంటే చేప బాగుంటుంది. మరి నూనెలో అయితే వేంపేనా అయితే ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుంటాను ఒక గిన్నెలోకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం వేయించుకున్నాను అనమాట. వీటిలోకి వచ్చి కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, మరి అయితే దండిగా వేయలేదు. మరి కారానికి మసాలా అవసరం లేదన్నమాట దండిగా, అందుకని కొద్దిగా వేసాను. ఉప్పు, పసుపు. దీంట్లోకి వచ్చి నేనైతే పచ్చికారం వేసాను అనమాట. పచ్చిమిరకాయలు, తెల్లగడ్డ కారం వేసాను. మరి ఇదైతే మెత్తగా ఉడికిపోయింది కదా, టమాటా ఇవన్నీ మెత్తగా ఉడికిపోయాయి. మరి ఇప్పుడైతే వేసుకున్నా కదా ఎండి చేపలు, మరి అయితే వీటిలో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏంటి పెట్టుకున్నా కదా మరి వెండి చేపలు, అవి అయితే మరి వీటిలో కారం లేకైతే వేసాను అన్నమాట. చూడండి ఎలా ఉందో. మరి ఇప్పుడైతే దీనిపైన కొద్దిగా అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాను. మరి వీటిని వచ్చి ఎండు చేపల కారం అంటారు, వట్టి చేపల కారం అంటారు మా సైడు. ఇది అయితే పులుసు అయితే కాదనమాట. అదే అనండి, పచ్చికారం వేసాను కాబట్టి ఎండు చేపల కారం అంటారు. టమోటా, ఉల్లిపాయ, కొత్తిమీర, తెల్లగడ్డ, పచ్చిమిరకాయల పేస్టు, ఓ టమాటా, ఉప్పు, పసుపు, మరి కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కొద్దిగా అయిపోయింది, రెడీ అయిపోయింది వట్టి చేపలు కారం అన్నమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది అనమాట.
చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర ఎండు చేపల కారం అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది ఎండు చేపల కారం అయితే బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి పులుసు అయితే దీంట్లో పచ్చిమిరపకాయల కారం వేసాను అనమాట. పచ్చికారం వేసాను. పచ్చికారం వేస్తే దీంట్లో ఎండు చేపల్లో పచ్చికారం వేసాను. మా సైడ్ వచ్చి వీటిని ఎండు చేపల కారం అంటారు, అదే ఒట్టి చేపల కారం అంటారు ఫ్రెండ్స్. సరేనా? మరి ఒట్టి చేపల కారం అయితే రెడీ అయిపోయింది.